హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు సండే వ్లాగ్ అండి. సండే అంటాం కానీ ఖాళీ అనుకుంటాం, సెలవు అనుకుంటాం. ఎంత పని అండి బాబు. ఆ రోజే ఎగ్గపొడి చేయమన్నారండి పిల్లలిద్దరూ. సరే అని ఎగ్గపొడి చేస్తున్నాను. ఎగ్గపొడి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకొని అలానే ఎక్కువగా వేగనివ్వకూడదు కూడా అండి. కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే గుడ్డు మనం చిదుగొట్టి వేసిన తర్వాత అవి కూడా జస్ట్ ఒకసారి కదిపి వదిలేయాలండి. అలా కదిపి వదిలేయడం వల్ల మనకి ముక్కలుగా బాగుంటుందన్నమాట ఎగ్. మొత్తం అంతా మిక్సీలా కలిపేయకూడదు అనమాట. అలా అయితే ముక్క మనకి ఎగ్ ఆమ్లెట్ లాగా ముక్క వస్తుందన్నమాట. అలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత మనం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా మిరియాల పొడి కంపల్సరీ వేయాలి. అవన్నీ వేసిన తర్వాత కొంచెం లైట్గా వెనిగర్ వేసుకుంటే ఆ నీసు వాసన అనేది అస్సలు రాదు. ఇక కొంచెం సరే నేను కదపకుండా వదిలేసేసరికి కొంచెం ఆమ్లెట్లా తయారైంది. ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. అలానే మొత్తగా చిన్న ముక్కల్లా చేసేసుకోకుండా ఎగ్ ముక్క కనబడేలా చేసుకోవాలన్నమాట. అలా చాలా బాగుంటుంది ఎగ్ పొడి ఎప్పుడైనా సరే. ఈ ఎండలకి ఏంటంటే అండి, ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. ఆయిల్ ఫుడ్ అనేది వీలైన మట్టికి ఆయిల్ తగ్గించే వేసుకోవాలండి. ఎంత తక్కువ తింటే అంత మంచిది. లేకపోతే దాహం వేస్తూ ఉంటుంది మనకి. ఇంకా పొట్ట నిండా నీళ్ళే ఉంటాయి. అలానే నీళ్ళు రూపంలో ఉత్తి నీళ్ళే కాకుండా మనం చాలా లిక్విడ్స్ రూపంలో ఒకటి తీసుకోవాలండి. చల్లని మజ్జిగ, వేడి గెంజిలో నిమ్మకాయ కలిపి తాగితే అండి అది సిలన్ బాటిల్ ఎట్టినంత బలం వస్తుందంట. చెమట పట్టి ఒంటికి నీరసం అనేది తగ్గుతుంది. ఇంకా మా కోసం వంకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నానండి. చక్రాల్లో వేసి నేను ఎప్పుడు ఫ్రై చేసినా ఇలానే చేస్తానన్నమాట. ఈ ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవి వేసేసి బాగా వేయించి తీసేస్తాను. డీప్ ఫ్రైలా చేసేసి తీస్తానమాట. అరటికాయలాగే అనమాట. అరటికాయ కూడా ఇలానే వేపుతాను నేను చక్రాల్లా కట్ చేసి. వీటినే ఇంకొన్ని సగం పక్కన పెట్టి సగం ఏమో బజ్జీల్లా వేసానండి వీళ్ళకి స్నాక్స్లా తింటారనేసి. ఇంకా సండే ఇంటి దగ్గర ఉంటే తప్పదు కదండి, లేకపోతే గొంతుమ కూరలు ఎక్కువైపోతాయి పిల్లలకి. అందుకనే వీలైన మట్టికి బయట నుంచి తేవకుండా, అంటే బయట మరగబెట్టి నూనెలోనే పోస్తూ ఉంటారు మళ్ళీ. అదేదో మనం ఇంటి దగ్గర కొంచెం ఆయిల్లో చేసుకున్న ఆయిల్ మళ్ళీ ఇంకోసారి ఏదో వంటకానికి వాడేస్తాం కదండి. అలా కన్నా ఇది బెస్ట్ కదా. అందుకని డబ్బులు అయిపోతాయి, ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే వీలైన మట్టికి ఇంట్లోనే ఎక్కువగా అవసరం లేదండి. ఎక్కువ చేసుకొని పారబోసుకునే కన్నా లిమిట్గా కొంచెం మనం తినేలా చేసుకుంటే మనకి ఆశ తీరుతుంది. పలానా తిన్నామన్న తృప్తిగా ఉంటుంది, ఇంట్లో చేసుకున్నామని తృప్తి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ చేసుకోక్కర్లేదండి. ఏమైనా తినాలి అనిపిస్తే మన మట్టికి ఆ రోజు తినేంత తృప్తిగా తినేంతగా చేసుకుంటే చాలు. ఇంకా అలా అవగా మా భోజనాలు అయినాయండి. ఇంకా మాకు బీట్రూట్ పచ్చడి గోంగూర పచ్చడి కంటిన్యూ ఉంటాయి కదా, ఇంకా వాటితో మేము తినేసాము. అవే సరిపెట్టుకొని ఈలోపు ఈయన ముంజులు తెచ్చారు. ఆ ముంజులు ఏం చేస్తానంటే ఇలా ముక్కలుగా కట్ చేస్తానండి. నేను ఎప్పుడు తెచ్చిన ముంజులు ముక్కలుగా కట్ చేసి అందులో 2 స్పూన్లు పంచదార, 2 స్పూన్లు ఐస్ క్యూబ్స్ వేసి 2 ఐస్ క్యూబ్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ మధ్యనే నేను ఒక షార్ట్ చేసి పెట్టానండి దీని గురించి. అప్పుడు ఒక కామెంట్లో పెట్టారండి ఒక వ్యూవర్ మన కోసం మన షార్ట్ చూసి పాలు వేస్తే ఇంకా బాగుంటుందని పెట్టారు. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తానండి. నేను పాలు వేస్తాను. అలానే కాఫీ ఇలా ట్రై చేయండి ఒకసారి. కాఫీ ఈ పాలు మరుగుతునే లోపు మనం చేసుకోవచ్చు. అంటే రోజు వీలు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేస్తే కాఫీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను 3 ప్యాకెట్స్ బ్రూ కాఫీ పౌడర్స్ వేసాను అనమాట. అందులో ఒక ఐస్ క్యూబ్ వేసాను, 2 స్పూన్లు పంచదార వేసాను, 3 స్పూన్లు పంచదార, 3 ప్యాకెట్స్కి 3 స్పూన్లు పంచదార వేసాను. మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ప్యూర్ లిక్విడ్ లాగా అయిపోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది, క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట బాగా మెత్తగా చేసుకుంటే. దీన్ని మరుగుతున్న పాలల్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ, అంటే ఒకరు తాగుతారు అనుకోండి ఒక గ్లాస్లోకి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని దాన్ని ఒకసారి వడకట్టుకొని పైన ఇంకో 2 స్పూన్లు వేసుకొని ఇస్తే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రోజు కాకపోయినా ఒక సండే పూట అయినా నేను ఇలా చేస్తానండి అప్పుడప్పుడు. కాఫీ చాలా బాగుంటుందండి. అలానే ఈ కాఫీలు టీలు కన్నా ఎక్కువ నిమ్మరసం తాగాలండి. ఈ ఎండాకాలంలో నిమ్మరసాన్ని కూడా 4-5 రకాలుగా తయారు చేసుకోవచ్చు మనం. అంటే సాల్ట్గా తయారు చేసుకోవచ్చు, స్వీట్గా తయారు చేసుకోవచ్చు. బెల్లం పొడి ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, బెల్లం పంచదార కన్నా ఎక్కువ బెల్లం యూస్ చేస్తే చాలా మంచిదండి. బెల్లాన్ని పొడిగా చేసుకొని లేదా లిక్విడ్గా రూపంలో అన్నా తయారు చేసుకొని మనం
ఇంట్లో పెట్టుకుంటే నిమ్మకాయతో బోల్డ్ రకాలు చేసుకోవచ్చండి. నిమ్మ జ్యూసు, లెమన్ కలుపుకోవచ్చు. అదే బయట సోడా తెచ్చుకొని దాంతో మళ్ళీ మనం నిమ్మరసం కలుపుకోవచ్చు. సాల్ట్ కావాలంటే సాల్ట్, స్వీట్ కావాలంటే స్వీట్, అలా ఎలా కావాలంటే అలా ఏదో రూపేణ మనం తప్పకుండా లిక్విడ్స్ రూపంలో ఈ ఎండకి తట్టుకోవాలి. కొంచెం మనకి వడదెబ్బలు అవి తగలకుండా ఉండాలంటే తప్పకుండా మజ్జిగ, నిమ్మరసం, గంజి, గ్లూకోజ్ ఇలాంటివన్నీ యూస్ చేయాలండి. బార్లీ, అలానే పప్పు రుబ్బుకుంటున్నానండి నేను దోశలకని. ఈ దోశల పిండిలోనే కొంచెం తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయి జిలేబీ చేయమన్నాడు అనమాట. కొంచెం పక్కకి తీసుకొని అందులో 2 స్పూన్లు మైదా కలుపుకున్నాను. కొంచెం పెరిగేసుకొని ఆ దోశల పిండిని జిలేబీ వేస్తున్నానండి. మరీ పాకంకి బెల్లం పెట్టానండి, పంచదార కాకుండా. మళ్ళీ స్వీట్ తగ్గుద్దేమో అనిపించి మళ్ళీ కోరుతానులే అని ఒక 2 స్పూన్లు పంచదార యాడ్ చేశాను. అంటే పాకం తక్కువ వస్తుందేమో అన్న ఉద్దేశంతో. మరి కొట్టు మీద కొన్నట్టు కాకపోయినా ఏదో వచ్చిందండి ఒక షేప్ జిలేబీ. అలా ఇంకా అవి పాకం పట్టిన వాటిలో వేసాను. అదే చెప్తున్నాను కదండి, ఎక్కువ కాకపోయినా జస్ట్ మనం తిన్నాము అన్నట్టుగా కొన్ని వేసుకుంటాను అనమాట నేను అప్పటికప్పుడు. నాకు అన్నీ రెడీగా ఉంటే ఎంత వంట అయినా చేస్తానండి నేను. ట్రై చేస్తాను కూడా కొత్తవి. ఏముందండి, పాడైనా మనమేగా తినేస్తాము. పాడవదు, వీలైన మట్టికి అన్నీ కరెక్ట్గా ఉంటే పాడవదండి. ఏ వంట కూడా పాడవదు. ఒకవేళ పాడైనా ఒకసారి పాడైతే రెండోసారికి మనకి తెలుస్తుంది ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అనేది. అందుకని తప్పకుండా రాదు అని ఆగిపోకుండా, వస్తుందో రాదో అనకుండా తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. మా చిన్న అబ్బాయికి పకోడీ అంటే ఇష్టం అండి. పెద్దోడికేమో జిలేబీ కావాలన్నాడు కదా, చిన్నోడేమో పకోడీ కావాలన్నాడు. సరే ఏముందిలే అనేసి గబగబా పిండి ఉంది, అన్నీ ఉంటే వంట చేయడం ఎంతసేపు అండి, చాలా ఈజీ. అన్నిటికన్నా ఇంట్లో అన్నీ రెడీగా ఉంటే వంట చేయడం చాలా సింపుల్ అండి. ఇంకా గబగబా పకోడీ వేసి ఇచ్చాను. చూడండి, సండే సెలవా అంటారు. ఎంత బేగా అయిపోయిందంటే టైము, ఈవినింగ్ 5 అయిపోయిందండి. స్నాక్స్ తినే టైం అయిపోయింది అప్పటికే. ఇంకా ఉతికిన బట్టలు నా వైపు చూస్తున్నాయండి. ఎప్పుడెప్పుడు మడతెట్టి మమ్మల్ని మా ప్లేస్కి చేరుస్తావా అన్నట్టుగా చూస్తున్నాయి అవి నా వంక. సరే ఇంకా పకోడీ వేసి ఇచ్చేసి తినండి అని చెప్పి ఇంకా బట్టల పని పట్టుకున్నాను. ఈలోపు ఇంకా మధ్యలో బోల్ పనులు ఉంటాయి కదండి. ఇల్లు గుమ్మాలు తుడుచుకోవాలి, మొక్కలకి నీళ్ళు వేసుకోవాలి, లోపల బాత్రూంలో బట్టలు ఏమైనా ఉంటే బయట పడేసుకోవాలి, అవేమో మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి లోపల. ఇంకా అంతే అండి, 6 అయిపోయింది. ఇగోండి బట్టలు మడత పెట్టేసి ఎక్కడక్కడ మీ ప్లేస్కి వెళ్ళండి అమ్మ అని వాటిని పెట్టేశాను. ఇంకా ఉదయం రుబ్బుకున్నాను కదా మధ్యాహ్నం, ఆ రుబ్బుని సాయంత్రం 7 అయిందండి అప్పటికే. గబగబా 2 దోశలు వేసుకొని అందరం తినేసాం. సండే టాస్క్ ఇలా పూర్తయిందండి నాకు. సండే ఖాళీయే కదా, అక్కడికి రావచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అంటారు. చూడండి ఎంత పనో. అంటే మనం మన పిల్లలకి వండి పెట్టుకోవడం పెద్ద పనేం కాదండి. ఉన్న చట్నీలతోనే ఇంకా తినేసాం దోశలు. ఉంటానండి, థ్యాంక్ యూ.